అట్లా ఇవాళ భగవంతుడు మనకి కరుణించాడు కలపటానికి. చెప్పండి. కళ్ళజోడు తీసుకొచ్చాను. కళ్ళజోడు ఏమన్నా పడిపోయిందా? కళ్ళజోడు అక్కడ పడిపోయింది. మీరు చదవాల్సింది. కళ్ళజోడు లేకపోతే కనపడతారు. ఈ మూడో శ్లోకం నేను చదువుకున్నా. యోగో యోగ విదాం నేత ప్రధాన పురుషేశ్వర నారసింహ శ్రీమాన్ కేశవ పురుషోత్తమ. చెప్పండి, యోగం అంటే ఏమర్థం? యోగ విధాం నేత అంటే సరే నేను చదువుతాను. యోగం అంటే జీవాత్మని పరమాత్మతో అనుసంధానించడం. అది ఆయనే చేస్తాడు. అందుకనే యోగం అని ఆయనకి ఒక పేరు. సకల చరాచర జగత్తులో క్షరణశీల శరీరపరమైన క్షరణం అంటే నశించేసి క్షేత్రంలో క్షేత్రజ్ఞ రూపంలో ఉండే అక్షర పరమాత్మ అంటే ఆయన నశించని పరమాత్మ, ఎటర్నల్ పరమాత్మ. దివ్య విభూతిని మొదటి శ్లోకంలో వర్ణించిన తర్వాత భూతాత్మ భూతాత్మ పరమాత్మ విశిష్ట యోగాన్ని శ్లోకంలో వ్యాఖ్యానం. యోగో యోగ విధాం నేత ప్రధాన పురుషేశ్వర నారసింహ శ్రీమాన్ కేశవ పురుషోత్తమ. భగవంతుడు తానే ఒక యోగం, ఒక అతుకు, వేరువేరు వస్తువులను కలిపే గొలుసు. ఆ వేరువేరే వస్తువులు ఏమయ్యా? క్షరాన్ని అక్షరంతో, క్షణభంగురాన్ని శాశ్వతంతో. క్షణభంగురం మనం, శాశ్వతం ఆయన. ప్రకృతిని పురుషునితో, నరుని నారాయణితో కలిపే యోగేశ్వరుడు యోగం ఒక్క మూర్త రూపంలో. మళ్ళీ మళ్ళీ ప్రయత్నించినప్పటికీ ఎప్పుడు క్షణభంగురంగానే ఉండే శరీరం వైపు పరిగెత్తే చంచల మనస్సును ఆత్మిక అనంత ప్రకాశం వైపు తీసుకునే వెళ్ళే యోగం భగవంతుని మరో రూపం. అదే యోగం. మనిషి జీవిత పర్యంతం శరీరం ఆత్మల మధ్య తిరుగుతూ ఉంటాడు. శరీరం నుండి అతనికి మనస్సును లోపరుచుకునే అనుభూతి లభిస్తుంది. ఆత్మ నుండి పైకి లేచే విద్యుత్ కనిపిస్తుంది. శరీరం నుండి మనస్సును లోపరుచుకునే అనుభూతి లభిస్తుంది. ఆత్మ నుండి పైకి లేచే విభూతి లభిస్తుంది. అనుభూతి విభూతి. అనుభూతి క్షణభంగం, విభూతి శాశ్వతం. అనుభూతి విభూతుల మధ్య మనస్సు తిరుగుతూ ఉంటుంది. ఒకప్పుడు ప్రేమ వైపు, మరొకప్పుడు ప్రేమ వైపు మానవుని మనసు ప్రేరితము, ప్రవృత్తము అవుతుంది. స్వయంలో ప్రేయాన్ని చూడగలిగిన భాగ్యశాలులు అతి కొద్ది మంది మాత్రమే ఉంటారు.
స్థూల దృష్టితో చూసినప్పుడు సత్యాసత్యాలు అక్షరాలు శ్రేయప్రేయాలు మధ్య భేదం నశించి అంతా సమతలము సమరసముగా కనిపించే మనసు యొక్క స్థితి ఆ అవస్థయే యోగము. ఈ రెంటి మధ్య భేదం నశించి సమతలంగా ఏది చూసినా అట్లాగే కనపడ. అంటే వాడికి అనుభూతి ఏం లేదు. ఈజ్ బియాండ్ దట్ ఎవ్రీథింగ్ మరి. స్థూల దృష్టిలో చూసినప్పుడు సత్యాసత్యాలు అక్షరాలు ప్రేయాలు మధ్య భేదం నశించి అంతా సమతలంగా సమరసంగా కనిపించే మనస్సు యొక్క ఒక హస్తయే యోగము. దీన్ని మన ప్రస్తుత పరిస్థితుల్లో అనుభవించుకుంటే మనకు అంతా మంచిగా కనపడాలి, అంతా సుందరమే కనపడాలి. ఆ స్థితికి రాగలిగినప్పుడు మనం యోగంలోకి వెళ్ళిపోయాం. మనకు చెడ్డ అనేది అనిపించకూడదు. ఏది అన్నీ సుందరంగానే కనపడాలి, అన్నీ మంచిగానే కనపడాలి. అదే యోగం. సత్యాసత్యాలు క్షరాక్షరాల మధ్య భేదం నశిస్తుంది. సత్యానికి అసత్యానికి మధ్య భేదము, అక్షరక్షయ శ్రేయప్రేయాల మధ్య భేదం నశించి అంతా సమతలంగా సమానంగా సమరసంగా సమరసంగా అంటే అదే రసం అంటే మంచి పాజిటివ్నెస్ మంచి యొక్క అవస్థయే యోగం. ఇది నిజమైతే ఆ మనోవస్థను మనస్సు యొక్క యజమాని తన ప్రయత్నంతో సంపాదించగలడు. తన మనస్సుతోటి దీన్ని సంపాదిస్తాడు. ఎట్లా? ప్రయత్నంతో. వాస్తవానికి ఇది అంత సరళమైన విషయం కాదు. ఈ మనోవస్థను చేరుకోవడానికి మనస్వితను ప్రదానం చేసే ఒక మహామనిషి ఉన్నాడు. మనస్సుకి ఇట్లాంటి యోగం ప్రసాదించే ఒక ఆ యోగి మహామనిషి, ఆయనే దేవుడు. ఆ మహామనిషిని ఉపనిషత్తులో కవి, మనీషి, హరిభూ, స్వయంభూ మొదలైన పేర్లతో పిలిచారు. యోగాన్ని పొందటం అంటే యోగ రూపంలో భగవంతుడినే పొందటం అని అర్థం చేసి యోగము అంటే భగవంతుడు. ఏమిటి యోగము? మనస్సుని పరమాత్మతో ఆత్మని పరమాత్మతో అనుసంధానం చేసి యోగం. ఎందుకంటే యోగం భగవంతుని మధ్య అంతరం లేదు. అందుకే ఇక్కడ భగవంతుని యోగము అని చెప్పటం జరిగినది. తానే యోగమై కూడా యోగంలో సహాయపడే యోగీశ్వరుడు సర్వయోగులకు నాయకుడు. తానే యోగము. భగవంతుడికి యోగానికి తేడా లేదు. అయినా తానే యోగమైన సర్వ యోగీశ్వరులకు యోగులకు సహాయపడతాడు. ఎందుకు? యోగాన్ని పొందడానికి సహాయపడతాడు. అందుకే ఆయన నాయకుడు వాళ్ళందరికీ. యోగ విధాం నేత. ఈ దివ్యనామం ఈ మహార్థాన్ని తెలుపుతూ ఉంది. గమ్యం పెరుగున్న యోగి అనుమానులకు సాధకులకు తోవ చూపించగలుగుతాడు. మనం అనే గురువులు వీళ్ళు. కానీ ఎవరికి భగవంతుని అండ లభిస్తుందో వారికి మరెవరి అండ అక్కర్లేదు. ఆయనే భగవంతుడు. ఏమి అంటే మనకు జనరల్గా మనం అంటే ఏముంటుందంటే ఇట్లాంటి సాధనలకు ఒక గురువు అవసరం అని అంటారు. అంతే కదా? అన్నారా? దానికి ఇట్లాంటి దానికి దారి చూపెట్టి అంటే ఆయన నడిచాడు, సక్రమమైన దారి చూపెట్టాను. కానీ అట్లాంటి పని భగవంతుడు కూడా చేస్తాడు. భగవంతుడు కూడా గురువు కింద కూడా ఉంటాడు. మనిషి రూపంలో వస్తాడండి భగవంతుడు. మనం గుర్తించే రూపంలో వస్తాడు. గురువు అనేది ఒక మనిషి రూపంలో గురించి మాట్లాడుకుంటున్నాం. భగవంతుడు అనేదాన్ని గురువుకి సపరేట్గా పెట్టేస్తాం. ఏమి మీరు చెప్పింది నేను ఒప్పుకుంటాను,
గురువు అనేవాడు కూడా భగవత్ స్వరూపమే ఆ, మనిషి రూపంలో. అవును. అది కాకుండా ఉమ్. అది కాకుండా ఆ గురువు రూపంలోనే కాకుండా ఉమ్. డైరెక్ట్గా భగవంతుడు కూడా మీకు గురువు అవ్వచ్చు. అది ఇక్కడ చెబుతున్నది. ఓ. ఏమి అది కాకుండా ఉమ్. మీరు మనస్సుని కంట్రోల్ చేసుకొని ప్రయత్నిస్తే భగవంతుడే మీకు దారి చూపెట్టడం ఆయనే గురువు అవుతాడు, మధ్యలో సాక్షాత్తు. మనిషి రూపంలో గురువు అక్కర్లేదు. అక్కర్లా. అది యోగ విధాం నీత. ఉమ్. ఆయనే నాయకుడు అవుతాడు. అదే. చూడండి, ఈ మహాత్మాను గమ్యం చేరుకున్న యోగి అనుమాయులైన సాధకులకు ఉమ్. యోగి అనుమాయులైన సాధకులకు తోవ చూపించగలరు. కానీ ఎవరికి భగవంతుని అండ లభిస్తుందో వారికి మరెవరి అండ అక్కర్లేదు, మధ్యలో గురువు అక్కర్లేదు. ఎవరు భగవంతునితో యోగ దర్శనం చేస్తారో వారికి భగవంతుడు తనతో తీసుకువెళ్ళే నాయకుడు అవుతాడు. ఈ యోగాన్ని చక్కగా గుర్తించడానికి ఆయన తోడ్పడతాడు. తన ప్రియజనులకు యోగ చరమ లక్షణాన్ని చేరడానికి పూర్తి సహకారం ఇచ్చి కూడా భగవంతుడు ఆ కీర్తి తను తీసుకోడు, తన భక్తునికే ఇస్తాడు. ఒక ఆదర్శ నాయకుడు ఒక ఘనకార్యం చేసి ఆ చేసిన కీర్తిని తాను దక్కించుకోకుండా ప్రజలకే ఇస్తాడు. అలాగే భగవంతుడు కూడా కేవలం మనుషులకే కాదు, పశుపక్షులకు, జడచేతనాలకు అన్నిటికీ ఇటువంటి సహకారమే ఇస్తాడు. జడచేతనాలు, జడము చేతనం. చేతనం అంతా మనం, జడం కదలలేని రాయి జడం, అంతేనా? అంతే. జడం అని అటువంటి సహకారం ఇస్తాడు. ఇక్కడ ఒక ఉదాహరణ చెప్పండి. రాయికి కూడా సహకారం ఇచ్చిన సందర్భం మన శాస్త్రంలో. అహల్య రాయి రూపంలో ఉంటే ఆవిడని ఉద్ధరించాడు కదా. అవునవును. జడచేతనాలకు అన్నిటికీ ఇటువంటి సహకారమే ఇస్తాడు. ఆయన నాయకత్వాన్ని సంపాదించుకోవడానికి భగవంతుడు యోగం నేర్పే యోగి మాత్రమే కాదు, ఆయన యోగం కూడా అని తెలుసుకుంటే చాలు. ఆయనే యోగం. ఈ జ్ఞానమే అర్జునికి విశ్వరూప దర్శన యోగ్యతను కలిగించింది. నేను ఈ రూపాన్ని చూపించి నీ మీద పెద్ద కృప ఏమీ చూపించలేదు అని భగవంతుడే అర్జున్తో స్పష్టంగా చెప్పాడు. నువ్వు స్వయంగానే చూసావన్నాడు. యోగం అంటే కఠిన మార్గంలో ఇటువంటి నాయకుని సహాయం ఎవరికి లభిస్తుందో వాడు గొప్ప భాగ్యశాలి. అర్జునుడు ఏం చేశాడయా? ఆయన అంతటే ఆయన విశ్వరూపాన్ని చూడగలిగాడని చెప్తున్నాడు. అర్జునుడు ధర్మాన్ని కాపాడాడు. అదే. దేంతో ఎట్లా కాపాడాడు? యుద్ధం. యద్దో ధనుర్ధర ఎత్ర యోగీశ్వర కృష్ణ ఎత్ర పార్థో ధనుర్ధర తత్ర తత్ర శ్రీర్విజయో భూతిర్మతిర్మమ. ఎక్కడ యోగుల నాయకుడు కృష్ణ భగవానుడో, ఎక్కడ ధర్మాన్ని రక్షించడానికి ధనుర్ధుడైన అర్జునుడు ఉన్నాడో అక్కడే నిత్యంగా ప్రపంచంలోని సమస్త శోభ, సఫలత, సంపత్తి వికత్రితమవుతుంది. ఇక్కడ ఇద్దరు కలిసి విజయాన్ని సంపాదించడాన్ని, ధర్మాన్ని స్థాపించాడనే ఇది ఉంది కదా. ఎత్ర యోగీశ్వర కృష్ణ తత్ర పార్థో ధనుర్ధర. వీళ్ళిద్దరూ ఎక్కడ ఉంటారో అక్కడ విజయో భూతిర్భువ నీతిర్మతి అని మనకు అర్థమయ్యేటట్టు ఈ శ్లోకం ఉంది. కానీ ఈ బ్యాక్గ్రౌండ్ ప్రకారం ఈ అర్జునుడు ఇక్కడ ఆయన స్వయంగా చూశాడని చెప్పాడు. దాన్ని బట్టి నేను దీన్ని ఇంటర్ప్రిట్ చేస్తే అర్జునుడు ధనుర్ధరుడు, ధర్మాన్ని కాపాడాడు. వాళ్ళన్న ధర్మరాజు ఆయన చెప్పినట్టుగా ఈయన ధర్మాన్ని కాపాడుతాడు. ఆయన పాలసీ మేకర్, ఈయన ఎగ్జిక్యూటర్, అంతే కదా. కృష్ణుడు తనంతట తాను అక్కడికి వెళ్ళాడు వాళ్ళ దగ్గరికి. వాళ్ళు పిలిస్తే వెళ్ళలేదు.
వాళ్ళు ధర్మాన్ని కాపాడుతున్నారు కాబట్టి తనంతట తానే వాళ్ళ దగ్గరికి వాళ్ళకి వెళ్ళాడు. ఎందుకంటే ఇదిగో ఇక్కడ చెప్తాడే, యోగం వంటి కఠిన మార్గంలో ఇటువంటి నాయకుని సాయం ఎవరికి లభిస్తుందో వాడు గడ్డం. నీ మీద పెద్ద కృప ఏమీ చూపించలేదు, నీవంతటి నువ్వే చూసావు. నీ స్వయంగా నువ్వు యోగం వంటి కఠిన మార్గంలో ఇటువంటి నాయకుని సాయం ఎవరికి లభిస్తుందో వాడు గొప్ప భాగ్యశాలి. వాడికి ఇది ఉన్నది కాబట్టి ఆయన వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు. ఏమి ఎక్కడ యోగం నాయకుడు, ఎక్కడ యోగము యోగుల నాయకుడు కృష్ణ భగవానుతో ఎక్కడ ధర్మాన్ని రక్షించడానికి ధనుర్ధుడైన అర్జునుడు శరభద్రుడై ఉంటాడో, శరభద్రుడు అయి ఉంటాడో, అక్కడ నిశ్చయంగా ప్రపంచంలోని సమస్త సోవాసన సంపత్తి ఏకత్రంగా ఉంటుంది. యోగీశ్వరుడైన పరమాత్మ కేవలం యోగం యొక్క ఈశ్వరుడే కాదు. యోగం అనేది ఒక అనుసంధాన ప్రాసెస్, కానీ దానికి ఒక్కడికే ఈశ్వరుడు కాదు, సర్వ సృష్టికి ప్రభు, ప్రపంచానికి స్వామి. నువ్వు అనుసంధానం చేసుకోపో, ఆయన సర్వ సృష్టికి ఆయనే, సర్వ సృష్టికి ఆయనే కాదు. రెండులోకి వచ్చారు. ముందుకు పోవాలండి మీరు, ముందుకు పోవాలి. ఇంకా ముందుకు పోవాలి. మన పురుషాత్మ ప్రాప్తికి అది ఇక్కడ ఉన్నాం మనం. యత్రయోగేశ్వర కృష్ణ సర్వ సృష్టికి ప్రభు, ప్రపంచానికి స్వామి, ప్రకృతి పురుషులను ప్రేరేపించిన పరమేశ్వరుడు. ప్రకృతి ప్రధానం, పురుషుడు దాని ప్రేరణ. ప్రకృతి ఉన్నది, దానికి ప్రేరేపించేవాడు పురుషుడు. అప్పుడు ప్రొడక్షన్ వస్తుంది, ఇవన్నీ ఏర్పడతాయి. కిందటి శ్లోకంలో భగవంతుడు కేవలం పురుషునిగా చెప్పలేదు. అక్కడ చెప్పిన పురుషుడు ప్రధాన పురుషుడు, రెండింటినీ నియంత్రించి అన్వయశీలుడైన పురుషుడు, యోగుల మార్గాన్ని సుగమం చేసి ముందుకు తీసుకొని వెళ్ళే ఈ శ్లోకం అదే ఏ పురుషుని ప్రధాన పురుషేశ్వరుని పేరుతో పురుషోత్తముని పరంపరం మీద ప్రతిష్ఠిస్తున్నది. ఈయన ప్రధాన పురుషుడు ఎన్నిటికీ, ఈ యోగానికి, సృష్టికి, ప్రపంచానికి, ప్రకృతికి ఆయనే పురుషుడు. అందుకని ఆయన ప్రధాన పురుషుడు, ఈశ్వరుడు, పరమేశ్వరుడు కూడా. శ్లోకంలో చివరినామం పురుషోత్తముడు, తొలినామం యోగం, ఈ రెండింటికి సమ్మేళనం ప్రధాన పురుషేశ్వర నామంలో. పురుషుని అధ్యక్షతనే ప్రకృతి సరాచర జగత్తును సృష్టిస్తున్నది. సృష్టి కార్యకు అధిష్టానం ప్రకృతి. ఈ ప్రకృతికి పేరే పురుషుడు, ఇద్దరిని తనతో తీసుకువెళ్ళే పరమేశ్వరుడు, సర్వేశ్వరుడు. ఇక్కడ సహజంగానే ఒక సందేహం కలదు. చరాచరాలు, అక్షరాక్షరాలు, నరానరులు, ప్రకృతి, ఇటువంటి అన్ని రకాల ధర్మం ప్రేరేపించేవాడు పరమాత్మ ఎలా ఉంటాడు? ఆయన స్వరూప స్వభావాలు, నడవడికి, అంగభంగిమలు, ముఖముద్రాలు, ఊహ, యోగి అంతఃకరణలో రకరకాల రంగులు నింపుకుంటుంది. ఆ రకరకాల రంగులు ఎవరు? కృష్ణుడు, రాముడు, విష్ణువు, శివుడు, అన్ని, నారసింహుడు కూడా అందులో ఒకడు. అంతఃకరణలో అంతరంగంలో ఈ కల్పన సాకారమై నారసింహపు అన్న దివ్యనామం రూపుదిద్దుకుంది. ఫస్ట్ నారసింహం చెప్పాడు, రాముడు కృష్ణుడు చెప్పాడు. ఏమి ఆయన ముందు వచ్చాడు కదండి, ముందు నారసింహుడే వచ్చింది అయ్యిందంటే ముందు నారసింహం అన్న దివ్యనామం రూపుదిద్దుకుంది. ఆయన ఏం చేశాడు? ఆ నారసింహపు అవతారంలో వివిధ భంగిమలు ఉన్నాయి, వివిధ తత్వాలు ఉన్నాయి, వివిధ గుణాలు చూపెట్టాడు ఆయన. ఏంటి ఆ వివిధాలు ఏమేమిటి? ఒక దృష్టికోణంలో దివ్యనామంలో నరుని నారాయణత్వం, ఆయన నరుని నారాయణత్వంగా, మరో దృష్టికోణంలో సింహపు గంభీర ఉదాత్త దర్శనంగా,
ఒకవైపు చేతులు కాళ్ళు ద్విపాదంతో నరుని, ఇంకొక రకం వైపు సింహం జూలు ఆహారం పెట్టి ఏమి నరుణ మరో దృష్టి సింహపు గంభీర ఉదాత్త దర్శనాలు. సింహం అంటే గంభీరము ఉదాత్తము ప్లస్ ఇంకోటి కూడా ఉంది. ఆయన నరుడు సింహం కూడా మనిషి పశువు కూడా. పశువు అంటే ఆ కాఠిన్యత, ఆ కాఠిన్యత వరకే పెట్టుకున్నాం. క్రూరత్వం అనే మాట వాడద్దు. కాఠిన్యత అంటే ఏమిటి అంటే నెక్స్ట్ ఆయన ఒక పని చేయడానికి వచ్చాడు కదా. పని ఏమిటి? శిక్ష. శిక్షించడానికి వచ్చాడు. అందుకని ఆ కాఠిన్యత ఉండాలి. ఆ కాఠిన్యత ఎక్కడ? ఆ సింహము ఆ దర్జాను ఉంది, ఆ కాఠిన్యత ఉంది. అందుకని దానికి పశువు రూపంలో బయటకు వచ్చింది ఆ కాఠిన్యత కోసం. ఇటువంటి అద్భుతమైన కల్పన సాధారణ బుద్ధిజీవులకు కలిగేది కాదు. సర్వవ్యాపకుడు సర్వాంతర్యామైన విష్ణు భగవాన్ నుండి తనను తాను కాపాడుకోవడానికి హిరణ్యకశిపుడు రకరకాల నోవరాలు సంపాదించారు. మానవుల నుండి, దానవుల నుండి, పశువుల నుండి, జడం నుండి, చేతనం నుండి. జడం నుండి కూడా నేను రాకూడదు అన్నారు. చేతనం నుండి అన్ని రకాల సంభవ అసంభవాల నుండి మన ప్రాణాలను శిక్షితం చేసుకున్నారు. కానీ భగవంతుని భవ్యభావన హిరణ్యకశిపుని క్షుద్ర కల్పన కంటే ఎంతో ఉన్నతమైన పాపాన్ని నశింపజేయడానికి పరమాత్మ మానవుడు అనడానికి, జంతువు అనడానికి వీలు కానీ ఒక విచిత్ర రూపాన్ని ధరించాడు. భగవంతుని రూపం పగలు ఇటు రాత్రి కాని సమయంలో ప్రత్యక్షమైంది. అంటే సాయం సంధ్యాలో పాపిని సంహరించడానికి పరమాత్మ జడమని కానీ చేతనమని కానీ చెప్పడానికి వీళ్ళని ఒక సర్వసాధారణమైన ఆయుధాన్ని ఉపయోగించారు. భగవంతుని ఈ రూప ద్వంద్వాత్మకమైన ప్రపంచం పరస్పర వైరుధ్యం గల తత్వాల సంగమము. ఇక్కడ ఇది నాకు ఇక్కడ ప్రక్రియ ఎప్పుడే అవుతుంది. ఈ రూప ద్వంద్వాత్మకమైన ఈ ప్రపంచపు పరస్పర వైద్యాలు, ఈ ప్రపంచంలోనే పరస్పర వైరుధ్యం ఉంది. ఏంటి ఈ పరస్పరంలో రెండు చెప్తున్నాడు. రెండు ఏంటి? ఒకటి మంచి, ఒకటి చెడ్డ. వీటిలో కాన్ఫ్లిక్ట్ ఉంది కదా. ఈ పరస్పర వైరుధ్యం గల తత్వాల సంగమం ఈ రెండుకి మంచి చెడ్డ రెండు కలుపుకొని ఉన్నాడు ఆయన. అదే కురత్వం సామ్యత్వం కూడా కలుపుకొని ఉన్నాడు. పరస్పర ద్వంద్వాల వైరుధ్యం తత్వం గల సంఘం. అందుకే భగవంతుని ఈ రూపంలో అనిర్దేశ అపూర్వ సంఘం అనిపిస్తుంది. ఈ సంగమమే యోగీశ్వరుని యోగ సాకార రూపం. ఇటువంటి సంగమమే ఈ నామం ద్వారా ఇక్కడ వ్యక్తమైంది. ఎల్లప్పుడూ సృష్టి యొక్క సర్వతత్వాలను చరించే విశ్వాత్మను శ్రీమాన్ అని సృష్టి యొక్క సర్వతత్వాలను చరించే విశ్వాత్మను శ్రీమాన్ అని పిలవడం. శ్రీమాన్ అంటే ఏమిటి? శ్రీ అంటే లక్ష్మీదేవి, స్వామి అంటే స్వామి. మనిషిలో, పశువులో, పక్షిలో, వృక్షంలో, భూమిలో, పర్వతంలో, పగటిలో, రాత్రిలో ఎక్కడెక్కడ ఒక విశిష్ట అనుభూతి కానీ విభూతి కానీ ఉంటుందో అక్కడ భగవంతుడు శ్రీమాన్ రూపంలో ఉంటాడు. ఎక్కడక్కడ విభూతి ఉంటుంది. విభూతి అంటే ఏమన్నా చెప్పగలుగుతాను? విభూతి అంటే ఆయన యొక్క ప్రదర్శన శక్తి. ఇప్పుడు మీరున్నారు, మీరు విభువు. ఈ విభూతి అంటే మీ మాట. మీ నుంచి వ్యక్తం చేయాలనుకుంటే వ్యక్తం చేస్తారు, లేకపోతే లేదు. అది విభూతి అంటే. కొన్నిట్లో ఎక్కువ వ్యక్తం చేస్తారు. అందుకే విభూతి యోగంలో అక్షరాణం అకారోష్మి అన్నాడు. అది విభూతి విభూ ఈ రెండు వేరు చేయడానికి లేదు. విభూ తాలూకుదే విభూతి. ఆయన విభూతి ద్వారా వ్యక్తం అవుతాడు. విభూతి ద్వారా నిరాకారంగా అవ్యక్తంగా ఉంటాడు. ఇప్పుడు చూడు, రావి చెట్టు నేనన్నాడా? ఇంద్రియాల్లో మనస్సు నేనన్నాడా?
ఎందుకంటే ఈ 10 ఇంద్రియాలు చేసే పని అదొకటే చేస్తుంది. తర్వాత ఇచ్చాడు. నేను అడిగిన క్వశ్చన్ తర్వాత సమాధానం వచ్చిందిలేండి విభూతి అంటే అదే. విభూతి అంటే ఆయన మహిమ అది అలా చెప్పుకోండి. ఆయన అనేది తర్వాత మనిషిలో, పశువులో, పక్షిలో, వృక్షంలో, భూమిలో, పర్వతంలో కూడా, పగటిలో, రాత్రిలో ఎక్కడెక్కడ ఒక విశిష్ట అనుభూతి కలుగుతుందో అనుభూతి లేదా విభూతి ఉంటుందో, ఎక్కడెక్కడ ఫస్ట్ విశిష్ట విభూతి ఉంటుందో అనుభూతి కానీ విభూతి కానీ అది విశిష్ట ప్రకాశం మనిషిలో ఉంటుంది. అదిగో దాంట్లోనూ అన్నం ఉంది, చైతన్యం, చైతన్యము, అన్నం. దాంట్లో ఒక పాజిటివ్ క్వాలిటీ, పాజిటివ్ మేనిఫెస్టేషన్. అవును, దాన్ని పర్వతంలో కూడా ఒక పాజిటివ్ మేనిఫెస్టేషన్. ఏమిటా పర్వతం ఏం చేస్తుంది? వానలు గురిపిస్తుంది, సౌందర్యం ఉంది, వృక్షాలకి నిలయము, అది కంట్రిబ్యూటర్. ఏమి అవును, పక్షి కూడా అదేం చేస్తుంది? పక్షి చెడ్డ క్రిముల్ని తింటుంది, అది లాట్ ఆఫ్ ప్రాపగేషన్, సృష్టి సేవ చేస్తుంది, బ్యాలెన్స్కి ఉపయోగపడుతుంది. బ్యాలెన్స్. అట్లాగే వృక్షము సరే, పశువు సరే, కానీ మనిషి ఎందుకు పనికిరాడు? ఇదేది సరే, మనిషి కాకపోతే ఇది పనికిరాంది. పనికిరాంది అవును, వీటన్నీ వినియోగించుకుంటాడు, అవన్నీ కంట్రిబ్యూట్ లేదండి. పనికిరాని కాదు, పనికొచ్చేది కాదు. దే ఆర్ ఆన్ ద లోయర్ క్యాడర్ ఆఫ్ లైఫ్. మీరు వైకుంఠపాళి ఆడ చూశారు కదా, ఏమండి? యాజ్ యూ గో అప్, యువర్ ఎగ్జామినేషన్ విల్ బి మోర్ టఫ్. మీరు నిత్యం చూడండి, పైన తప్పు చేస్తే డైన్ కింద పడతాడు. అవును, మధ్యలో తప్పు చేస్తే అంత కింద పడతాడు, కొంచెం కింద పడి బడత వేస్తాడు. పైన పోయిన తర్వాత తప్పు చేసాము, మనం తప్పు చేసేదేమో అది పడింది అంటే కాదు. ఆయన హీ క్రియేట్స్ దట్ అట్రాక్షన్స్. అట్రాక్షన్. నువ్వు తప్పు చేయడానికి ఆయన మంచి దోహదం చేస్తాడు, దాని నుంచి టెస్ట్ పెడతాడు. విశ్వామిత్ర ఇప్పుడు ఎక్కడైతే పెరుగుతుంటాడో అక్కడ ఇంద్రుడు ఫస్ట్ వస్తాడు, వచ్చి అడ్డంకులు తయారు చేస్తాడు. చదువుకున్నాం కానీ దీంట్లోనే చదువుకున్నా ఏమి దానిని ఎదుర్కొని గల సామర్థ్యం నువ్వు ఏర్పరచుకున్నప్పుడు నువ్వు పైకి పోతావు. ఎవరిని కూడా ఆయన ఈ ఆటంకంలో పెట్టాడు. పరమ నిష్ఠాగరిష్ఠుడు, ఇంకో లోకాన్ని సృష్టించిన క్యాపబిలిటీ సంపాదించుకున్నవాడు ఎవరు? విశ్వామిత్రుడికే టెస్ట్లో ఫెయిల్ అయ్యాడు. ఫెయిల్ అయ్యి మళ్ళా సంసార జీవితంలో పడేసాడు ఆయన తీసుకొచ్చి. ఏమి ఇక ఈ మానవులు ఎంత అదే ఫస్ట్ నేను చెడగొట్టాలి అంటే ఆయన ఏం చేస్తాడంటే, నేను తీసుకెళ్ళి ముందు నీకు ధనం ఇస్తాడు. ఏమిస్తాడు? ధనం. అంతే, అదొకటే ఫస్ట్ టెస్ట్. తర్వాత స్త్రీ అరౌండ్ అంతే. ఇక నువ్వు దాన్ని రెంటిని జంప్ చేయగలిగితే అప్పుడు నీకు పర్మిషన్ దొరుకుతుంది. అదే వీడు నిలబడతా అని టెస్ట్ చేస్తాడు. అది అంతేకాని వాట్లకి వాట్ల మీద అన్నిటి మీద పెరిగి మానవ రూపం అనేది వచ్చింది కదా. ద లాస్ట్ బట్ ఇంకా ఉంచుకుంటే ఎలాగో ద లాస్ట్ బట్ అంటే యువర్ ప్రమోషన్ యు ఆర్ ఇన్ ద 90% స్టూడెంట్ లెవెల్. అది నాట్ 35-40. అవును, 38 వచ్చిన వాడికి కూడా ఆయన గ్రేస్ మార్క్ ఇచ్చి 40 ఇచ్చి పాస్ చేస్తాడు. కానీ 90 దాకా వచ్చిన వాడిని అంత తొందరగా వదలడం
ఎందుకంటే నువ్వు ఆయన ఇంపార్టెంట్ భాగం కాబోతున్నావు. అదే ముక్తి అంటే అదే కదా, పరమాంగతికి. నాన్ రిటర్న్లో వెళ్ళిపోవడానికి ఏంటంటే 90% వాడు చిన్న తప్పు చేసినకుండా పెద్ద పనిష్మెంట్ విస్తృతంగా చూస్తాడు. నిన్న లైటర్ సైడ్ ఒక మాట మాట్లాడతాను. నిన్న టీవీలో ఇండియన్ ఐడల్ ఏదో టెస్ట్ జరుగుతున్నప్పుడు ఆ జడ్జి అమ్మాయి, మా గీతా మాధురి అమ్మాయి పిల్లలకి చెప్పింది, అబ్బాయిలు అమ్మాయిలు మీరు ఇంతవరకు ఫస్ట్ రౌండ్, సెకండ్ రౌండ్, థర్డ్ రౌండ్, ఫోర్త్ రౌండ్ ఎలిమినేట్ కాకుండా ఇక్కడికి వచ్చారు. ఏమి మీరు ఇప్పుడు లాస్ట్ స్టేజ్లో ఉన్నారు. మీ చిన్న తప్పు కూడా భూతద్దంలాగా చూస్తాం. ఎందుకంటే మీకులో అందరూ ఇదే లెవెల్లో, మాకే మీరు కష్టం పెట్టుకున్నారు. ఎందుకంటే ఎవరు గొప్ప అని చెప్పడానికి మాకే కష్టంగా ఉంది. మీరు అందరూ అంత ప్రయోజకులే. అందుకని మీలో ఎంత చిన్న తప్పు ఉన్నా దాంట్లో నుంచి మేము భూతద్దం పెట్టి చూస్తాం. దీన్నే మన ఆధ్యాత్మికల్లో కూడా కలి ప్రవేశము అంటారు. ఎట్లా దూరతాట మనుషుల్లో. ఏమి ఆయన పేరేంటి, పరీక్షిత్ గారు. ఆయన ఒక ఆంక్ష పెట్టాడు, అబ్బాయి నువ్వు నువ్వు అందరిలో చూడటానికి వెళ్ళలేదు, నువ్వు ఆ పాఠశాలలో ఈ స్త్రీ దీంట్లో అక్కడ ఉన్న ఈ అసత్యంలో అక్కడ ఉన్న, అంతేగాని వీళ్ళని టచ్ చేసామంటే కొడతాను. అక్కడ బంగారం దగ్గర కూడా ఉండమన్నట్టు. బంగారం దగ్గర కూడా అందరూ బంగారమే. అక్కడికి వచ్చావు అంటే కొడతాను చేస్తాను. వాళ్ళిద్దరి మధ్య అగ్రిమెంట్. ఓకే, సో మన డీవియేషన్ వెనక్కి వస్తూ ఎక్కడికి వచ్చేసాం. ఆ విభూతి ఎక్కడ ఉంటుంది, ఎక్కడైతే విభూతి అనుభూతి ఉంటుందో అక్కడ పరమాత్మ ఉంటాడు. ఆయనే శ్రీమాన్. ఆయనే శ్రీమాన్. శ్రీ అంటే లక్ష్మి, సర్వ సంపదలు అక్కడే ఉంటాయి అని. యజ్జత్ విభూతిమత్ సత్వశ్రీమ దూర్చిత, యజ్జత్ విభూతిమత్ సత్వశ్రీ మధూర్జిత, దేవా తత్తదేవాగచ్చత్వం మమ తేజోంశ సంభవం. ఎక్కడైనా ఒక విశేషం ఉన్నప్పుడు ఒక విశిష్టమైన సంపద కానీ, శోభ కానీ, ఈవెన్ బ్యూటీ ఆల్సో, ప్రతిభ కానీ, శక్తి కానీ ఉన్నప్పుడు అక్కడ భగవంతుని అంశ ఉంటుంది. అక్కడ భగవంతుడు చేస్తాడు. అవును. అందుకే ఆయన్ను శ్రీమాన్ అంటారు. స్త్రీలో సర్వప్రపంచము ఉంది. సర్వప్రపంచానికి ఆశ్రమించే స్త్రీతో ఉంటాడు కాబట్టి భగవంతుని శ్రీమంతుడు అంటారు. మళ్ళా మనం ఒక అడుగు వెనక్కి వేస్తే ఈ విభూతి అనుభూతులు ఎవరు? లక్ష్మీదేవి. విభూతి అనుభూతులు, ఈ సంపద కానీ, శోభ కానీ, ప్రతిభాశక్తి కానీ, ఇవన్నీ సంపదలు ఎవరు? లక్ష్మీదేవి స్వరూపాలు. ఇవన్నీ అవి ఉంటే ఆయన అంతటా ఆయన అక్కడికి చేస్తాడు. అవును. ఎందుకంటే లక్ష్మీదేవికి ఈయనకి ఉన్న సంబంధం అది అలాంటిది. అంటే ప్రకృతి పురుషులు, ఆ ప్రకృతి దగ్గరికి ఈ పురుషుడు చేస్తాడు. ఫస్ట్ అనేది ఏంటి? లక్ష్మీదేవి. అవును. ఆ లక్ష్మీదేవి ఎక్కడ ఉంటుందో ఈయన అక్కడికి పోతాడు. అందుకే శ్రీమాన్, శ్రీమంతుడు అయ్యాడు. ఏమి ఎల్లప్పుడూ శ్రీతో ఉండేవాడే శ్రీమంతుడు. అందువల్ల శ్రీమాన్ శబ్దము శ్రీపతి యొక్క చిరంతన యోగ్యాన్ని వ్యంజితం చేస్తుంది. వాస్తవానికి ఈ శ్లోకంలోని ప్రతి నామంలోనూ ఏదో విధముగా యోగ భావన వ్యక్తమవుతుంది. ఒక చోట ప్రకృతి పురుషుల యోగం ఉంటే మరొక చోట మనిషి పశువుల యోగం ఉంది. శ్రీమాన్ అన్న పేరులో పరా ప్రకృతి, పరమ పురుషుల యోగము, పరమ పురుషుల యోగము, ప్రకృతి పురుషుల యోగము ఉంది. అదే శ్రీమాన్.
అన్నిటికంటే ఉత్తమ యోగాన్ని కేశవనామం వ్యక్తం చేస్తుంది. నెక్స్ట్ వెళ్తున్నాం, శ్రీమాన్ నుంచి కేశవకి వెళ్తున్నాం. సాధారణంగా కేశవనామం విష్ణు భగవాన్ని మరో పేరుగా భావిస్తారు. కానీ కేశవ శబ్దంలో బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు ముగ్గురు ఉన్నారు. కా అంటే బ్రహ్మ, ఆ అంటే విష్ణువు, ఈశ అంటే శంకరుడు. కా, ఆ, ఈశ ఈ మూడింటి కలిపి కేశవ శబ్దము ఉంది. ఈ మూడింటిని శబ్దం గొప్పది కేశవ. రూపకల్పన ద్వారా కేశవ శబ్దం సుశోభితమవుతుంది. కేశ శబ్దం సాధారణార్థం కేశరాశి. సుందర కేశరాశితో శోభుడైన వాడిని కూడా కేశవుడు అన్నారు. ఇంకొక అర్థం కూడా ఉంది. కేశ శబ్దానికి కిరణం అన్న అర్థం కూడా ఉంది. ఆయన భగవంతుని ముఖమండలం నుండి రమణీయ కిరణాలు వెలువడం వల్ల కూడా ఆయన కేశవుడు అని అనవచ్చును. యోగాన్ని కీర్తించే ఈ శ్లోకంలో కేశవనామ యోగం అన్నిటికంటే ఉత్తమమైన యోగాన్ని వ్యక్తీకరిస్తుంది. సృష్టి లయాల పూర్వ సంయోగం కేశవనామంలో ఉంది. ప్రతిరోజు సంధ్యావందనంలో స్మరించే భగవంతుని 24 నామాల్లో మొదటిది కేశవనామం. విష్ణు భగవాన్ని సహస్రనామంలో విష్ణువు కేశవనామాలను సరైన స్థానంలో ప్రతిష్ఠితమై ఉన్నాయి. వీటి ఆవృత్తి అనురూప పరివేశంలోనే జరుగుతుంది. వీటి ఆవృత్తి అంటే ఇవి రిపీట్ అవుతూ ఉంటాయి అన్నమాట. పరివేశంలో జరుగుతుంది. దీని తర్వాత పురుషోత్తమ నామం వస్తుంది. ఫైనల్ అన్నమాట. పురుషోత్తముడు ప్రధానీశ్వరుడు పురుషోత్తముడు. పైన చెప్పిన కేసు రూపంలో ఆయన పురుషోత్తమ రూపంలో వ్యక్తమవుతున్నాడు. పరపురుషులందరూ ఉత్తముడు, పురుషుడు ఉత్తముడు. పురుష శబ్దానికి అర్థం ముందుకు సాగేవాడు, చైతన్యం. ఏమి పురుషుడు అంటే చైతన్యం, సామర్థ్యం. చైతన్యము, సామర్థ్యము, శక్తి, స్ట్రెంగ్త్. ఇది పురుష. మనం ఒక అర్థంలో పురుషుడు అంటే వేరే శాస్త్రంలో ఇక్కడ అక్కడ అదే పొరంలో ఉండేవాడు, ఒక్క మగవాడనే కాదు. అవును, అందుకే పొరంలో ఉండవు బాబా. అంతా పొరమే కదా, బాలదేహమైన మన దేహమైన. అందులో ఉండే జీవుడు వేరు, అది తెలియటల్లా మనకి. అది ఆ జీవునికి శబ్దానికి పురుషుడు అన్న. అవును, పురుషుడు. కానీ ఇక్కడ నాకు ఇప్పుడే వచ్చిన ఐడియా ఏంటంటే శక్తి, చైతన్యము, ఇది ప్రయత్నం చేసేవాడు. మనం వాడుకలో పురుషుడు, స్త్రీ అన్నాం. అవును, ఇద్దరిలోనూ చైతన్యం, శక్తిని. జనరల్గా రెగ్యులర్గా శక్తి ఎవరికి అంటే ఎక్కువ అంటే పురుషుడు. రెగ్యులర్గానే ఎందుకన్నాను, జనరల్గానే ఎందుకన్నాను. స్త్రీ కూడా మహాశక్తివంతురాలే, కానీ అది ఇన్వోక్ చేయరు. వెరీ రేర్ సర్కమ్స్టాన్స్లోనే. అవును, వీడు వెధవైనప్పుడు అవును అమ్మవారు బయటకు వస్తుంది. చూడాలి. అదే తత్వం శ్రీకృష్ణ సత్యభామలో కూడా చూపెట్టాడు. అవునవును, దీపావళి. దుర్గాదేవి కూడా, శివుడు, దుర్గా, ఆవిడ అది లాస్ట్ అన్నమాట. లాస్ట్ నీ వల్ల కానప్పుడు చెన్నిక వస్తుంది. ఆవిడ పెద్ద శక్తి, పరమాశక్తి, పరాశక్తి. అవును, కానీ రెగ్యులర్గాలో ఏమంటే బాస్ అన్నిటికంటే అన్నిటి విషయాల్లో కల్పించుకోడు. ఏంటి బాస్ అన్ని విషయాలు కల్పించుకోడు. బట్ ఈజ్ పవర్ఫుల్. రెగ్యులర్గా డాన్స్ చేయమనేది నిన్నే, నువ్వే సూపర్వైజరీ, నువ్వే వర్కర్వి. బాస్ అనేవాడు నువ్వెప్పుడైతే ఫెయిల్ అవుతావు అప్పుడు దిగుతాడు. స్త్రీ మనకు మన సంసారాన్ని చేసే స్త్రీలు ఫైనల్ అన్నమాట. వాళ్ళు చండికా స్వరూపులు, పరమశక్తులు. ఎక్కడైతే పురుషుల్లోనూ ఉత్తముడు పురుషోత్తముడు. పురుష శబ్దానికి అర్థం ముందుకు సాగేవాడు. పురుషోత్తముడు ఈ ముందుకు సాగే వాళ్ళందరిలోనూ ముందు ఉంటాడు. ముందుకు సాగేవాడు అప్పుడప్పుడు ముందుకు సాగకపోయినా దోవలో వెనకబడవచ్చు కూడా, మనం అనుకున్నదే. కానీ పురుషోత్తముడు ముందుకు సాగినప్పుడు ముందుకే సాగుతాడు, ఆగడు, అలసిపోడు. ఎవరు అట్లాంటి వాళ్ళు? మన శివాజీ లాంటి వాళ్ళు.
పురుషోత్తములు వాళ్ళు ఎక్కడ ఆగరు, గో స్ట్రీట్. మనం అందరం అక్కడక్కడ ఆగి అక్కడక్కడ భయపడి ఇచ్చేస్తాం. పురుషోత్తముడు ముందు సాగినప్పుడు సాగుతాడు, ఆగడు, అలసిపోడు. అందుకే పురుషోత్తముడు స్వయంగా అలా చెప్పాడు, నేను క్షరం కంటే ముందున్నాను. శరీరం కన్నా ముందున్నాడు. క్షరము అంటే నశించేది. అవును, శరీరం నశిస్తున్నా మీకన్నా అక్షరం కంటే కూడా ముందున్నాను. అది అందుకే లోకము వేదము కూడా నన్ను పురుషోత్తముడు అంటాడు. ఆయన అక్షరానికంటే కూడా ముందున్నాడు. అవునండి. అందుకని ఆయన పురుషోత్తముడు. భగవద్గీతలో పురుషోత్తమ గురించి చెప్తే పురుషోత్తమ ప్రాప్తి యోగం అనే ప్రత్యేక అధ్యాయంలో ఉందన్న విషయం గురించి చేస్తుంది. ఈ పురుషోత్తమ నామం భగవంతుని సహస్రనామంలో 24. విశ్వాన్ని పురుషోత్తముని వరకు తీసుకుపోయే 24 మెట్లు. విశ్వాన్ని పురుషోత్తముని వరకు తీసుకుపోయే 24 మెట్లు 24 నామాలుగా కల్పించబడింది. పురుషోత్తమ నామంలో పురుషోత్తముని ప్రాప్తే లభిస్తుంది. ఇది 3వ శ్లోకము. తర్వాత శ్లోకం చెప్పండి. 4వది. తర్వాత శ్లోకం ఏంటి కొంచెం చెప్పండి. మీకు వచ్చు, ముందు చెప్పండి కొంచెం. మీకు సర్వ నాకు రాదు. ముందు మీరు నేను చూశాను, మీకు వచ్చు. నాకు ఇది సరే. 4వ అది తెలియదు నాకు. నేను 3 రోజుల నుంచి చూస్తున్నది ఏమిటంటే మీకు ఇది వచ్చు. విష్ణు షట్కారో భౌతభావి భవస్తుడు భౌత భావన అవేయ పురుష సాక్షి అవేయ పురుష యోగ విధాన్యత ప్రధాన పురుషోత్తమ నామశ్రీమ శ్రీమాన్ కేశవం పురుషోత్తమ. తర్వాత ఏంటంటారు? శ్రీరామ రామ. సర్వ శివ. సర్వత శిరస్థాను కేశవ పురుష. సర్వ శివ స్థానోద్భూతాది నిధి రవ్యయ. అది శ్లోకం. ప్రభవో సంభవో భూతో భావనో. చదవండి, తీయండి. ఎందుకు నాకు రాదు. చదవండి. మీకు భావనో భర్త ప్రభవ ప్రభేశ్వర ప్రభురీశ్వర. సర్వ శివ స్థానోద్భూతాది నిధి. సర్వ శివస్థాను భూతాది నిధి భూతాది. నిధి అని అన్నం చదవండి, లేకపోతే కలిపి చదవగలిగితే స్థానోద్భూతాది నిధి రవ్యయ. సంభవో భావనో భర్త ప్రభా ప్రభురీశ్వర. ఉత్తమదాత విధాత. అది నెక్స్ట్ చదవండి. అది సంభవో. ఆయన సహస్రనామంలోని తొలి 24 పేర్లలో విశ్వాత్మ దివ్య విభూతిని కులంగా వర్ణించడం జరిగింది. తర్వాత 4వ శ్లోకంలో ఈ సర్వాత్మక శక్తి శివాత్మకతను ప్రతిపాదించడం జరిగింది. సర్వ శివ స్థానోద్భూతాదిర్నిధిరవ్యయ. సంభవో భావనో భర్త ప్రభవ ప్రభురీశ్వర. వీటిలో మొదటి పేరు సర్వనామము. సహస్రనామంలో తులనామం కూడా సర్వాత్మకతను ద్యోతకం చేసే నామం సర్వనామం. విశ్వశబ్ద నామవాచకమును సర్వనామంగాను ఎలా ప్రయుక్తమవుతుందో సర్వనామం కూడా అట్లాగే ప్రయుక్తమవుతుంది. ప్రపంచంలో జడాలకు చేతనాలు, చరాచరాలకు, స్త్రీ పురుషులకు, పశుపక్షులకు, చెట్లకు, మొక్కలకు అన్నిటికీ వేరు పేర్లు ఉన్నాయి. కానీ ఇవన్నీ కలిపి జీవులు అంటారు. అయితే ఈ పేర్లు కేవలం వ్యావహారిక నామాలు. తాత్విక దృష్టిలో చూసినప్పుడు అన్ని పేరు ఒకటే, అదే భగవంతుని పేరు. ప్రపంచంలో సర్వభాషలను, సమస్త శబ్దాలను, సమస్త నామాలు భగవంతుని చేసేది. అందువల్ల ఆయన సర్వనామం. ప్రపంచం సర్వం ఈ సర్వాత్మలోనే లీనమైంది. ఈయన అన్నిటినీ చెట్లని, వీటిని, జంతువులని, మంచి వాళ్ళని, చెడ్డ వాళ్ళని
కలివాటలను కలవాటలు అన్నిటిని కలిపి సర్వాహ, అన్నిట్లోనూ ఆయన ఉన్నాడు కనుక సర్వాహ. ఈ సరువుని కూడా అనొచ్చు. సర్వసత్వం శీర్ణతను ద్యోతకం చేస్తుంది. ఈ శీర్ణత అంటే ఏంటో సమస్త ప్రపంచాన్ని హద్దులో ఉంచుతుంది. శీర్ణత హద్దులో ఉంటుంది. కంట్రోలర్ వికాస స్థాయిని నియంత్రణ చేస్తుంది. సృష్టిలో లయతత్వాన్ని కూడా మేళవించి ప్రపంచ ప్రతిష్టను నెలకొల్పుతుంది. సృష్టిలో లయతత్వాన్ని, సృష్టి అంటే ప్రొడక్షన్, లయ అంటే పెరిషింగ్. ఈ రెండు సృష్టిలో లయతత్వం కూడా మేళవించి ప్రపంచ ప్రతిష్టను నెలకొల్పుతుంది. ఇది కంట్రోల్ అన్నమాట. దీని ప్రోగ్రెస్ని కంట్రోల్లో పెట్టి సర్వశబ్దం తర్వాత సర్వశబ్దం ఇచ్చాడు. సర్వాత్మక శివాత్మకతను మన హృదయంలో ప్రతిష్టాపిస్తుంది. శివాత్మకం అంటే ఆయన లయకారుడు కదా. మొదట 3 శ్లోకాల్లో విష్ణు భగవాను పేరునే కనిపిస్తుంది. 4వ శ్లోకంలో శివరూపం విష్ణు గుణాల సంకీర్తన ఉంది. యాక్చువల్గా బ్రహ్మ అని మనం సృష్టి అనుకుంటాం, విష్ణు స్థితి అనుకుంటాం, శివుణ్ణి లయ అనుకుంటాం. ఇక్కడ సృష్టి స్థితిని కలిపి ఒకే దాంట్లో పెడితే విష్ణు, బ్రహ్మ విష్ణుని కలిపి విష్ణు అనుకుంటాం. సృష్టి లయ రెండే కింద ప్రజెంట్ చేసుకుంటే ఇంకొకటి ఇది ఉంటే ఇది లేదు, అది లేదు, అది లేదు, ఇది లేదు. శివస్వరూపము విష్ణు స్వరూపము రెండు కలిస్తేనే ఇది నడుస్తుంది. 2 గుణాలు ఉండాల్సిందే. ఈ ప్రోగ్రెస్ని కూడా నియంత్రణ ఉండాల్సిందే అని చెప్తుంది. సర్వ శబ్దాల్లో శివుని రూపం వ్యక్తమవుతుండగా 3వ పేరు శివశబ్దంలో శివుడే సాక్షాత్కరి. శివుడే జీవన సర్వస్వం. జీవితానికి హద్దు ఆయనే కల్పిస్తాడు. జీవితానికి హద్దు. ప్రపంచమంతా ఆయనలోనే లీనమైపోతుంది. అయితే ఆయన స్థాణువు కాడు, విచితులుడు కాడు. సర్వము నశించిపోయినా ఆయన అనస్వరుడుగానే మిగిలి ఉంటాడు. లయకాడు, తన లయం మీద యజమాని. ఆయన ప్రాసెస్ ఆయన కంట్రోల్లోనే ఉంటుంది. ఈజ్ బియాండ్ దట్. అందులో లీనం కాడు. సృష్టి అంతలో ఉండేవాడు సృష్టి ప్రారంభంలోనూ ఉంటాడు. సృష్టి అంతంలో పెరిషింగ్లో ఉండేవాడు ప్రారంభంలోనూ ఆయనే ఉంటాడు. సర్వ ప్రాణులు, సర్వజీవులు, సర్వభూతాల ప్రారంభంలో ప్రవర్తించే సర్వాత్మలు భూతాది అంటారు. భూతాది సత్యంలో మరో చమత్కారం ఉంది. ప్రాణులకు తలంలో లీనం చేసుకునేవాడు అన్న అర్థం కూడా చెప్పవచ్చు. ప్రాణుల సృష్టి ప్రారంభంలోనూ పర్యావసానంలో ప్రవర్తనయ్యే ప్రధాన ప్రాణం కూడా కావచ్చు. అందుకే ఆయన నిధి ఇప్పటికీ క్షీణించినది, తరగనిది. అందుకనే ఆయన అవ్యయ నిధి. స్థాణుర్భూతాదిర్ నిధిరవ్యయ. నిధి శబ్దంలో కూడా అంతా నిహితమై ఉంది. సర్వచరాచర దృష్టి ఎందుకు లీనమైపోతుందో అదే నిధి. గని లాంటిది. గని పరమేశ్వరు నిధి అందరికీ ఆశ్రయించేది. అందరికీ ఆశ్రయించిన తర్వాత కూడా అది ఎప్పటికీ తరగదు. అందుకే భగవంతుని అవ్యయ నిధి అంటారు. నేను మళ్ళీ బయటికి తీసుకెళ్ళిన ఒక్క నిమిషం నాకు ఇప్పుడే అనిపించింది. ఏమిటంటే భూమి పరమేశ్వరు అన్నాడే ఆయన నిధి అని. అన్నీ ఆయనలో. సృష్టి స్థితి లయ అన్నీ ఆయనలో. అన్నీ ఆయనలోనే ఉంటాయి. ఆయన తరగట. నాకు బయటికి ఎందుకు తీసుకెళ్తానన్నాను. భూమిని తీసుకొచ్చి బయటికి తీసుకెళ్ళి భూమికి కూడా పరమేశ్వరుడితో సమానం. నా వృత్తిరీత్యా అన్న, నా పాత వృత్తిరీత్యా, ఇప్పుడు బ్రాహ్మణ్యం కాదు, పాత వృత్తిరీత్యా ఏమిటి నా వృత్తిలో ఒకటి ఉండేది. క్యాప్షన్, వాట్ కెనాట్ బి గ్రోన్ దట్ హ్యాస్ టు బి మైండ్ అని.
నీలో ఏది నువ్వు పండించలేవో ఉమ్. ఆ మిగతావన్నీ ఎక్కడి నుంచి రావాలి? మైనింగ్ చేస్తేనే వస్తాయి. అవును. అంటే జడ పదార్థాలు, ఇవి మినరల్స్, మెటీరియల్స్ అన్నీ, ఉమ్. చెక్క, ధాన్యము, ఇవన్నీ ఇస్తాయి. అవును. నాకు ఎందుకు ఇది బుర్రలోకి వచ్చిందంటే, ఉమ్. ఈ కంప్యూటర్ ఉండనే ఉండకపోయింది, ఉమ్. ట్రైన్ ఉండనే ఉండకపోయింది, ఉమ్. చొక్కా ఉండనే ఉండకపోయింది. ఉమ్. ఏమన్నా ఇవన్నీ రూపాంతరాలు. ఉమ్. అసలు మూలం ఏమిటి? ఉమ్. నీకు చొక్కాకి మూలం ఏమిటి? పత్తి. పత్తి అంటే వ్యవసాయం. ఉమ్. ధాన్యం అంటే ఏమిటి? ఉమ్. వ్యవసాయం. భూమి. రైతు. రైలు అంటే ఏమిటి? ఇనుము. ఇనుము. ఇవన్నీ ఉన్నా ఉండకపోయినా ఏమండి, చివరికి మానవుడికి మిగిలేది ఫస్ట్ ఏం కావాలంటే వ్యవసాయము, భూమి. భూమి ఇస్తుంది. దానికంటే కొంచెం ముందుకు పోతే ఏం కావాల్సి వస్తుందంటే వస్తువులు కావాలి. అది భూమి ఇస్తుంది, ఇంకెవరూ కాదు. అది నిధి. అనేక యుగాలను నుంచి మనం వాడుకుంటున్నా అది ఇంకా ఇస్తూనే ఉంది. ఏమి అవును, యుగాల నుంచి వాడుకుంటున్నా ఇంకా ఇస్తూనే ఉంది. అదే నిధి, అదే భగవంతుడు అని చెప్పడానికి నేను మరీ బయటికి తీసుకెళ్ళాను, దగ్గరలోనే తీసుకెళ్ళాను. కొంచెం గోడ మీద నుంచి పక్కకు, అది అంతకంటే ఇంకా అయిపోయింది. అందుకే ఆయన నిధి ఎక్కడికి ఇచ్చిన తరగని నశించిన అవ్యయ నిధి. నిధి శబ్దంలో కూడా అంతా నిహితమైంది. సర్వచరాచర సృష్టి ఎందులో లీనమైపోతుందో అదే నిధి. పరమేశ్వరి నిధి అందరికీ ఆశ్రయం ఇచ్చేది. మనం కూడా మళ్ళీ భూమిలోకి వెళ్ళాల్సిన వాళ్ళమే. అందరికీ అంటే ఫిజికల్గా, ఆత్మ అటు వెళ్తుంది, ఫిజికల్గా ఇటు వెళ్తుంది. అందుకే అతన్ని అవ్యయ నిధి. సంభవనం భగవంతుని మరో నామం. భవ శబ్దంలో ఈశ్వరుని బోధిస్తుంది. భవ శబ్దానికి ప్రపంచమని అర్థము. సంభవాలో భవ ఉంది. సర్వత్రం ఎక్కడి నుండి ఎవరి శక్తి నుండి సంభవిస్తుందో ఆయన సంభవం అన్నారు. ఈ ప్రపంచం సృష్టికర్త కదా ఆయన, అందుకని ఆయన్ని సంభవం అన్నారు. సంభవామి యుగే యుగే అని భగవంతుడు చెప్పాడు. ఉత్తర ప్రశ్నలు శంకర భగవాన్ని సంభవ అని చెప్పారు. శా నుండి పుట్టేవాడు. ఈ సంభవ శబ్దం నుండి సంభవ శబ్ద ప్రతిరూపము. ఆయన సంభవుడు కానీ శంభుడు కానీ ఆయన భవ్యత స్వాధీనం చేసుకోవడానికి భావన ఆవశ్యకం. వచ్చారు. ఆయన్ని మనం పొందాలంటే మనకు ఒక భావన ఉండాలి. అందుకే ఆయన పేరు భావన. భక్తుల పరమ భావన ఆధీనంలో ఉండి అదే భావన ద్వారా తను ప్రకటితం చేసుకునే ప్రభు భావనుడు. భావం ద్వారా మనం ఆయన్ని పొందుతాం. ఆలోచన ద్వారా. భావన అమ్ముడైన భగవంతుడిని తెలుసుకోవడానికి కేవలం బుద్ధి వికాసంతో సాధ్యం కాదు. బహుగ్రంథ పఠనం వల్లనూ కాదు, మనం చేసిన పని వల్ల కూడా కాదు, చాలా ఆలోచించి అర్థం చేసుకునే ప్రయత్నం వల్ల కూడా కాదు. భావనలోని విశుద్ధత, అంతఃకరణలోని సరళత, భావనలోని విశుద్ధత అంటే శుద్ధమైన ఇది, అంతఃకరణ సరళత ఆరాధనక అభీష్టమైన ఆరాధన సాధించినప్పుడే పరమాత్మ రూపం ప్రకటితమవుతుంది. విశుద్ధతని ప్యూరిటీ అనొచ్చు. నేను ఇంకొకటి నిజాయితీ అని కూడా అంటాను. ఏంటి పవిత్రత అంటే చెడ్డ ఆలోచన లేకపోవడం. నువ్వు చేసే పనికి కూడా మనం ఇక్కడ నేను ఒకటి చెప్తున్నా, ఏమనుకోవద్దు. నేను ఎందుకు సత్సంగము ఒక రూము ప్లేస్ అని నిరాకరించానంటే
అక్కడ మనం విశుద్ధతను కోల్పోతాం. ఏమిటి విశుద్ధతను కోల్పోతాం అంటే అక్కడ మన ఆబ్జెక్టివ్ షో అవుతుంది. అక్కడ మన ఆబ్జెక్టివ్ భగవంతుడు కాదు. ఎందుకంటే కొంచెం డైల్యూట్ అవుతుంది, జనరంజకం షో ప్లస్ దాని మీద కూడా ప్రభావితం అవుతాం. ఆ లలిత సహస్రనామం చేసేవాళ్ళు తక్కువ వాళ్ళు కాదు, ప్రకృతి పురుషులు. ఏమండి? అవును, ప్రకృతి అది. అవును, దానికి దూరంగా ఉంటే అంత మంచిది. లేకపోతే అట్ట అదేదో హిందీలో సామెత ఉంది, మీకు హిందీ కూడా వచ్చింది. ఏమిటంటే చోబే గయా ఛబ్బే బన్నే దూబే బన్కే వాపస్ ఆయా. చోబే అంటే ఏంటి? 4 వేలు. వాడు 6 వేదాలు చదువుతానికి పోయాడు. చెప్పే బన్నే గయా. దూబే బన్కే అంటే దూబే అంటే దివేది, 2 వేదాలు. దూబే బన్కే ఆయాని. మన పరిస్థితి అక్కడికి పోతే అది అవుతుంది, ఇంకా దైదారి బుద్ధి వస్తాం. అందుకని వద్దాం. ఏదైనా అకల్మషం, అన్బయాస్డ్. ఈ ప్రకృతి మన ఈ గడ్డి కూడా మన ఒక్కొక్కప్పుడు ఆకర్షిస్తుంది, మన జడగొడుతుంది. ఆ పువ్వు కూడా మనం జడగొడుతుంది. ఏమి మొదట మనం అనుకున్నాను కృష్ణుడి రూపం చూడండి అని. తర్వాత చూడొద్దని కూడా చెప్పినట్టున్నాను. ఆయనే కను అది కూడా లేకుండా నువ్వు ముందుకెళ్ళాలి. అది ఒక రూపం కూడా కొన్ని ఒక సుందర రూపం చూడండి. తర్వాత ఓన్లీ ఆయన నీ పాద పద్మములను నమ్మినాను. ఆ పాదాలే కనపడాలి, అది ఇంకేం కనపడదు. ఆయన సౌందర్యం కనపడకూడదు, పాద పద్మాలే కనపడాలి. ఎందుకంటే మనం శరణం కోరుతున్నాం. హీ డజంట్ నీడ్ అస్, వీ నీడ్ హిమ్. హీ డజంట్ నీడ్ అస్. ద బాస్. ఆయన్ని పదాలు పట్టుకున్నామంటారే, అదే వీ నీడ్ హిమ్. అవే కనపడాలి. ఏమి? అవును. తర్వాత విశుద్ధత, అంతఃకరణలోని సరళత, ఎవరి మీద కోపం రావటం, ద్వేషం రావటం, అయిష్టం రావటం, ఇవన్నీ లేకుండా ఉండాలి. అర్హతను ప్రసాదించినప్పుడే పరమాత్మ రూపం ప్రకటితం. అశుద్ధ భావాన్ని లేవలేం, విశుద్ధ భావాన్ని ఉదయం పరమాత్మ సాక్షాత్కార సూచికాలు. పరిష్కృత, పరిమార్జిత, పవిత్ర భావనల రూపంలోనే ప్రాణుల్లో ప్రతిష్ఠుడై ఉన్న పరమాత్మ సాక్షాత్కారానికి ఏకైక మార్గం భావశుద్ధి. ఎందుకంటే పరమాత్మ భావగమ్యం. భావన, భావనాత్మ పరమాత్మ యొక్క పరమ రమణీయ రూపాన్ని చూడగల క్షమత మనలో ఉండని, లేకపోని, ఇచ్చ ఉండని, లేకపోయింది. ఆయన అందరినీ పోషిస్తాడు, భరిస్తాడు, వారి బరువు మోస్తాడు. మనందరం మన మనస్సులోని బరువునంతా ఆయన మీద వేసి నిశ్చితంగా ఉండవచ్చు. కానీ మనిషి తనను కర్తగా భావించుకున్నప్పుడు భగవంతుడిని భక్త రూపంలో చూడలేడు. అజ్ఞాన అహంకారం వల్ల అతడు తానే అన్నిటినీ కర్తను, భర్తను అనుకుంటాడు. తాను ఏం చేస్తున్నాడో, ఏమి వింటున్నాడో అదంతా ఒక అంతరంగిక ప్రేరణ వల్ల జరుగుతుందని అతని హృదయపూర్వకంగా ఎప్పుడు తెలుసుకుంటాడో అప్పుడే అతడు భగవంతుని భక్తత్వాన్ని, సంపూర్ణతను అర్థం చేసుకుని కలుగా. అందరిలో, అందరి మీద, అందరి అధికారం చలాయించే ప్రభు అతని కోసం ఏమైనా అవుతాడు. ఆయన అతని మర్యాదారక్షకుడు, కళ్యాణ విధాయకుడు, ప్రారంభ పరిణితుల నాయకుడు, జీవన అక్షయనిధి అయిపోతాడు. ఆయన నుండి అంతా పుడుతుంది. ఆయన మన శరీరాన్ని, మనస్సును, వాక్కును ప్రేరేపిస్తాడు. అందుకే ఆయన ప్రభువుడు. ఆయన నుండి
పుట్టని వస్తువును మనం ఊహించలేము. ప్రభవ ప్రారంభోద్యోగం. శ్రవ్య సృష్టిలో ప్రణవాన్ని ఉన్న ప్రాధాన్యత దృశ్య సృష్టిలో ప్రభవానికి ఉన్నది. అన్నిటి ప్రారంభంలోనూ వ్యక్తమయ్యే సర్వాన్ని సృష్టించే ప్రభవనామంతో ప్రఖ్యాతుడవుతాడు. ఈ లోక శ్లోకంలో చివరి నామం ఈశ్వరుడు. ప్రభువుతో సమాన రూపం లేనిది. ఈ ప్రభువే ఈశ్వరుడు, ఈశ్వరుడే ప్రభు. ఎవరి పుట్టుక ప్రకృష్టమో ఆయన ప్రపంచ ఐశ్వర్యానికి విధాయకుడు. మనకి కాంచనానికి ఉన్న సంబంధమే ప్రభువుకు తక్కువ ఐశ్వర్యానికి ఉన్న సంబంధం. ఈశ్వరుడు వెలుపల లేడని, ప్రాణుల్లో ఉండి ప్రాణులను నియంత్రిస్తాడని గీతాచార్యుడు చెప్పాడు. ఈశ్వరుడే ఇక్కడ సర్వేశ్వరుని రూపంలో చిత్రుడయ్యాడు. ఈ శ్లోకం తొలి పేరు సర్వుడు, తుది పేరు ఈశ్వరుడు. సర్వః సర్వః ఈ రెండు కలిపితే ప్రభవ ప్రభురీశ్వర, ప్రభవ ప్రభురీశ్వర. ఈ సర్వేశ్వరుడు ఈ రెంటిని కలపడం వల్ల సర్వేశ్వరుని రూపం ఏర్పడింది. ఈ సర్వేశ్వరుని సూచిస్తూ మాండోపనిషత్తులో ఇలా ఉంది. ఏష సర్వేశ్వర ఏష సర్వజ్ఞ ఏ సంతోషోంతార్యామేష యోని సర్వస్య ప్రభవాప్య యౌ హీ భూతానాం. ఈ సర్వేశ్వరుడు సర్వజ్ఞుడు, అందరిలో ఉన్నాడు, అన్నిటికీ కారణము. అందరినీ ప్రణీతము ప్రబద్ధము చేస్తాడు. సమస్త ప్రపంచం పుట్టుకు మూలమైన ఈ సర్వేశ్వరుని పుట్టుకు వేరే కారణం అవసరం లేదు. ఆయన తనంత తానే ఉద్భవిస్తాడు. విశ్వ కళ్యాణం కోసం ఉద్భవిస్తాడు. ఆయన సమస్త విశ్వాన్ని తన విశాల నేత్రంతో ధరిస్తాడు. అందరి గొంతు వింటాడు. తన గొంతును అందరికీ వినిపిస్తాడు. ఆయనకు ఆద్యాంతాలు లేవు. అందరి ధాత విధాత ఆయనే. అందుకే ఆయన అందరికంటే ఉత్తమ ధాతువుతో తయారయ్యాడని భావిస్తారు. ధాత యొక్క ఈ స్వయం ప్రభ వర్ణనే తర్వాతి శ్లోకంలో కనిపిస్తుంది. ఇది తర్వాత చదువు. ఇప్పుడు దీన్ని ప్రత్యేకంగా పెట్టలేదండి. ఇప్పుడు పెట్టినట్టుగా ఇప్పుడు సర్వతి ఇప్పుడు ఇక్కడ తాగుతుంది ఈ శ్లోకం ప్రత్యేకంగా అలా పెట్ట ఈ యోగము వేరే రెండు కలిపి పెట్టాడా? ఇది యోగా ఉత్తమ ధాత విధాత. ఈ ఆయనే అన్నిటికంటే ఉత్తమ. అక్కడ 5 అలా పెట్టాడు, కలిపి ఆ శ్లోకం కూడా అదే చెప్తుంది మొరాలు. అది అందుకని రెండు కలిపి పెట్టాడు. జై శ్రీరామ్. జై నా కళ్ళతోడు ఎక్కడ పోయిండేట్టు. జై శ్రీరామ్. దక్షిణామూర్తి గారితో మాట్లాడండి. నేను లింకు నాకు పంపించండి. నేను మొన్న ఒకసారి ఒక చోటికి వెళ్ళలేదు, ఒక గృహప్రవేశం. తర్వాత నన్ను తిట్టగలిగిన అధికారం నా మీద ఉన్నవాడు నన్ను తిట్టేశాడు. నేను నోరెత్తాను. అక్కడ 4 ఉన్నారు. ఆయన నాకంటే పెద్దవాడు. నేను నోరెత్తాను. మరీ ఆయన ఉచ్చ స్థితికి పోయి తిట్టుతున్నప్పుడు ఒకటి చెప్పాలి, నీకేమన్నా కావాలంటే పక్కకి రా చెప్తాను. అసలు కారణం ఏంటి అక్కడ చెప్తాను, లేదు ఇక్కడే చెప్పాలి. చెప్పండి. ఇక్కడ నేను చెప్పాను, నడుస్తూ ఈ రోజు వరకు చెప్పలేదు. ఏమే ఇప్పుడు మీరేమన్నారు? ఇది ఎందుకు మొదలెట్టాను నేను మర్చిపోయాను. దక్షిణామూర్తి గారు నాతో మాట్లాడ ఇప్పుడు రిలేట్ అయింది. నేను చెప్తున్న దానికి దాన్ని అనుసంధానం మీకు ఇదివరకు చెప్పాను. మొన్నే చెప్పారుగా. ఆయనతో మాట్లాడగలిగిన స్టాండర్డ్ నాలో లేదండి. అదే ఆ స్పిరిచువల్ లింక్ ఒకటి పంపించండి చాలు, ఇంకేమవుతుంది. ఓకే, జూమ్ లింక్ పంపిస్తే నేను అటెండ్ అవుతాను మీటింగ్కి. సైలెంట్గా ఉంటాను. ఇంకెందుకు ఆయనతో గొడవ నాకు. ఆ సైలెంట్ లేకపోవటం వల్లే నేను ఇంతకాలం మళ్ళీ బాధపడాల్సి వచ్చింది. ఏమండి
లింక్ నుంచి డైవర్ట్ అయిపోయాక అందుకని నేను రిమూవ్ ఎందుకంటే అయిపోయాను కదా. ఏంటంటే వాళ్ళతో పాటు సరి సమానంగా కూర్చొని భోజనం చేయగలిగిన యోగ్యత నాలో లేదు. అందుకని నేను వెళ్ళలేదు. పోన్లేండి. అది నేను ఈయనకి అందరి ముందు చెప్పలేకపోయాను. అదేలే. అమ్మా ఎక్కడ పడిందో నా కళ్ళజోడు. కళ్ళజోడు కూడా తీసుకోకుండా. మీరు కళ్ళజోడు మీద ఎప్పుడు వెళ్ళారు? నేను ఇప్పుడే సంభవ భవనాల్లో వెళ్ళారా? లేదు, ఆ, నేను ఇక్కడికి వచ్చేటప్పుడు తెచ్చుకున్నానంటే నేను ముందర వచ్చా కదా, అటు ఇటు తిరగటం మొదలుపెట్టాను, అప్పుడు జారిపోయింది. మీరు కళ్ళజోడులోకి ఎప్పుడు వెళ్ళారా అని అడిగాను. ఇప్పుడే అయిపోయా. కాదు, అంతకు ముందే వెళ్ళారు. ఆ, అది నేను గమనించాను. ఆహా. ఏమి ఆ, మీ మనస్సు అక్కడికి వెళ్ళిపోయింది కళ్ళజోడు. పవిత్రంలో నీ దగ్గర నుంచి వెళ్ళిపోయింది. అది ముఖ్యం మనకి. నేను రాంగా రైటా? రైటే. మీ అసహనం అక్కడి నుంచి వ్యక్తమైంది. ఆ, ఏమిటి అక్కడి నుంచి అర్థం ఏమిటా కళ్ళజోడు. చెప్పాడు అని నేను తర్వాత ఇప్పుడు మీరు చెప్తుంటే నేను ఆ, అది ఇప్పుడు జ్ఞాపకం వచ్చుంటుంది. ఆ జ్ఞాపకం రాకపోవటమే యోగం. జ్ఞాపకం రావు. ఆ. ఆ ఏమండి, జ్ఞాపకం ఎరుక వేరుట జ్ఞాపకం వేరుటంటే మీరు కనీసం ఒక 20 నిమిషాల మధ్యలో కళ్ళజోడిని గురించి మర్చిపోయారు. కనీసం మళ్ళీ అది జ్ఞాపకం వచ్చింది. ఫస్ట్లో అది లేదు అని తెలిసినప్పుడు బాధపడ్డా. కానీ దీని మీద మీకున్న ఇష్టంతో మీరు జంప్ అయ్యారు. మళ్ళా అది వదల్లా మిమ్మల్ని. మీరు ఎత్తుకోండి. ఆ లింక్ పంపించండి ఇప్పుడే. ఇక్కడ కూర్చొని పంపించండి. ఆ స్పిరిచువల్ సర్చ్లో లింక్ ఉంటుంది, ఇలా కొట్టేసి పంపించండి. వాట్సాప్లో వచ్చేసి. ఆయన వద్దన్నాడు. వద్దన్నాడా? ఎందుకని? ఆయన ఇష్టం. మరి ఎలాగ మరి ఆయన చేర్చుకోవడం చెప్పాను కదా. ఆయన ఇష్టం. తర్వాత చేర్చుకుంటున్నాడా? అది నేను చెప్పాను. మీరు అడిగారు, మెసేజ్ పెట్టారుగా. మీరు 6 నెలల తర్వాత చూద్దామంటే సర్లే ఫోన్లేండి. ఓకే. మరి ఈ లోపల మీరు ఎంత మంది తెలుసు? అంతే, అది ఇంకా నేనే మాట్లాడాను, ఆయనే చూస్తాడు. ఆయన భగవంతుని ఆయన కాదు, ఆయన ఉంటున్నారు దూరంగా మిమ్మల్ని. భగవంతుడు దూరంగా మిమ్మల్ని ఏదో భగవంతుడు మీ ప్రోగ్రెస్ కోసం ఏదో చేస్తున్నాడు. అది చేస్తున్నాడు. మౌనంగా ఉంటుంది కానీ చేస్తున్నాడు. ఆఖరికి మీరు ఎంత బాగా చెప్పారంటే పట్టించుకోకుండా ఉండటం గురించి. అవతలవాడు బాగుపడటానికి పిలవటానికి కూడా చెప్పొద్దు అన్నట్టు. వాడికి ఇంట్రెస్ట్ ఉంటే మనీ అడుగుతాడు, ఏంటి ఈయన ఎక్కడే పోతున్నాడు ఏమిటి. ఇంట్రెస్ట్ లేదు, వదిలేయి. వారు అద్భుతం ఉండాలంటే ఎవరికనుకున్నాను ఆ ఉయ్యాల కాసేపు కూర్చొని బాగా కూర్చోను. మీరు కళ్ళకి ఎవరు